కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి 68వ కీర్తన 20వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 68వ కీర్తన 20వ వచనం. దేవుడు మన పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం. ప్రార్థన చేసుకున్న ప్రభువానికి వందనాలు. ఈ రాత్రి మీరు మాకు అనుగ్రహించిన ఈ లేఖనాన్ని బట్టి నీకు వందనాలు. ఈ లేఖనాన్ని వివరించి నీ బిడ్డలకు ఇగో నా తండ్రి తెలియజేసే జ్ఞానం నాకు లేదు ప్రభా. నీ సిలువు చాటున నన్ను మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి నీ లేఖనానుసారంగా జీవించే కృపను మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, దేవుడు మన పక్షమున ఏం కలుగు చేస్తాడంట? పూర్ణ రక్షణ కలుగు చేస్తాడట. మానవునికి రక్షణ చాలా అవసరం. ముఖ్యంగా దేవుని యొక్క రక్షణ ప్రజలకు చాలా అవసరం. రక్షణ కలుగు చేయటం కోసమే రక్షకుడుగా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. మానవునికి రక్షణ కలగాలంటే మనం ఏం చేయాలి? దేవుడు రక్షణ ఇస్తాను, పూర్ణ రక్షణ ఇస్తానని చెప్తున్నాడు. కానీ మన పాత్ర ఏంటి అందులో? ఒక మనిషిని మార్చగలగటానికి లేదా ఒక మనిషి దేవుని తెలుసుకోవటానికి, మారు మనసు పొందటానికి, బాప్తిసం తీసుకోవటానికి మన పాత్ర ఏంటి, అతని పాత్ర ఏంటి అనే విషయాన్ని ఈ రాత్రి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుడే రక్షణ కలుగు చేస్తానని చెప్తున్నాడు. ఆ రక్షణ మామూలైంది కాదు, పూర్ణ రక్షణ కలుగు చేస్తానంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనంలో, మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశం క్రింద మనుషులో ఇయ్యబడిన ఏ నామమున రక్షణ కలగదు. రక్షణ ఎవరి వలన కలగదో అది యేసయ్య వలనే కలుగుతూ ఉంది. ఎవరి వలన రక్షణ కలగదు? ఈ నామమున, యేసు నామమునే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన ఏ నామమున రక్షణ కలుగదు. చూడండి, ఈరోజు మన క్రైస్తవుల మీద వ్యతిరేకత వస్తూ ఉంది. ఎక్కడ చూసినా వీళ్ళే, ఏ వాట్సాప్లో చూసినా వీళ్ళే, ఏ న్యూస్లో చూసినా వీళ్ళే మభ్య పెట్టేస్తున్నారు, మన వాళ్ళని ఆకర్షించేసుకుంటున్నారు. మత మార్పిళ్ళు చేసే ఎవడు మార్చేస్తాడు? నీ భార్యను నువ్వు మార్చుకో, నీ కొడుకును నువ్వు మార్చుకో, నీ ఇంట్లో పిల్లను నువ్వు మార్చుకో. ఎవడి వల్ల ఎవడు మార్చలేరు. మనం చేసేది మత మార్పిడి కాదు, మార్పు చెందటం, యేసయ్య చెప్పిన మార్గంలో మనిషిని నడవటం, మంచిని చూడటం. అబ్బాయి వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, జూదం ఆడొద్దు, ఇతరులను ఆశించొద్దు. ఇదేగా చెప్పేది. నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించు అని చెప్తున్నాం. ఎవడిచ్చేసి ఏమి ఇచ్చేస్తాడు? మన దగ్గర ఏముందని తీసుకెళ్ళి ఆడికి ఇచ్చి మబ్బి పెట్టి యేసయ్యలోకి రమ్మంటాం. యేసయ్యలోకి ఆడొస్తే మనకు ఒరిగేదేంటి చెప్పండి? ప్రజలందరూ ఈరోజు మత మార్పిడుల గురించి వ్యతిరేకతలు వచ్చేస్తున్నాం. ఎవరి వలన రక్షణ కలగదు? యేసయ్య వలనే. నీవు నీ ఇంటిలో కుటుంబాన్ని నువ్వు మార్చుకోలేవు. అలాంటిది ఎంతకాలం మభ్యపెట్టి మారు మనసుగా వాళ్ళకి కలుగు చేస్తాం చెప్పండి? మనం ఒక మంచి మార్గాన్ని, యేసయ్య మనకిచ్చిన మార్గాన్ని వారికి చెప్పి, అయ్యా ఈ మార్గంలో నువ్వు వెళితే మంచిగా ఉంటావు, మంచిగా ఈ లోకంలో జీవించు, పరమునకు చేరతావు. మంచినే చెబుతున్నాం కానీ చెడునేం చెప్పట్లా. మంచినే చెబుతున్నాం కానీ చెడు విషయాల్లో ఏమీ చేయట్లేదు. నువ్వు బీడీలు మానే, చుట్ల మానే, మందు మానే, వ్యభిచారం మానే, దొంగతనం మానే, ఈ వ్యసనాలన్నీ విడిచిపెట్టి యేసయ్యని వెంబడించి మంచిగా ఉండు, నీ భార్య పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. అంతే. ఇదేగా మనం చెప్పేది. ఇంకేమైనా చెప్తున్నామా? చెప్పేదేమీ లేదు. కానీ వ్యతిరేకతలు వచ్చేసి కొట్టేస్తున్నారు, రోడ్ల మీద కొట్టేస్తున్నారు. సో చర్చిలోకి వచ్చి కొట్టేస్తున్నారు, చర్చిలను కూలగొట్టేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుని రక్షణ మన కుటుంబాలలో చూడండి, ఎక్కడ చూసినా కానీ స్త్రీలు ఎక్కువ కనపడుతూ ఉంటారు. పురుషులు లేరా? ఉన్నారా? మరి వాళ్ళు ఎందుకు మారట్లేదు?
మార్పు గల దేవుడు, మార్చగల దేవుడు ఈయన తప్ప లోకంలో ఎవడు మార్చలేడు, రక్షణ ఇచ్చేది ఈయనే అని ప్రసంగాలు చేస్తున్నాం. బైబిల్లో వచనాలు ఎత్తి చూపించి ప్రసంగాలు ఎన్నో బల్ల గుద్ది మరి చెప్తా ఉన్నాం. బైబిల్ పట్టుకొని మీటింగులు అంటే పరిగెట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాం. మరి మన కుటుంబాలలో ఉన్నవారు ఎందుకు మారట్లేదు? మన కుటుంబంలో యజమానుడే ఎందుకు మారట్లేదు? ఎందుకని మారట్లా? అంతా బాగానే ఉంది. బైబిల్ పట్టుకొని ప్రార్థనకు మాత్రం వస్తున్నాం, కానీ క్రియారూపకంలో ఆయన చెప్పిన వాటిని అనుసరించి నడవలేని పరిస్థితుల్లో క్రైస్తవం ఉంది. కాబట్టి ఈ రోజున మగాళ్ళలో చాలామంది వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చెప్పాను కదా మీకు, రక్షణ పొందిన పిల్లలు ఉంటున్నారు, ప్రార్థనకు బాగానే వస్తున్నారు. మీకు చెప్పాను నేను చాలా విషయాలు, చాలా సంవత్సరాలు మన సంఘంలోనే, కల్పర్ల సంఘంలోనే మన విషయాల్లో మనం ఎన్నో విషయాలు చెప్తూ ఉన్నాం. ఇంట్లో పనులు చేసుకుంటూనే ఉంటాం, ఇంట్లో మనం ప్రార్థనకు వస్తూనే ఉంటాం, భక్తిని ప్రదర్శిస్తుంటాం. నెల నెల ద్రాక్షరసం రొట్టె దేవుని బల్లారాధనలో పాల్గొంటాం, ఆయన శరీరంలో రక్తంలో పాల్గొంటాం. ఆయన చెప్పినట్టు అనుసరించి నడిచే పరిస్థితులు లేరు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పాను కదా, మన సంఘంలోని కైకలూరులోనే ఒక అమ్మాయి, మీకు చాలాసార్లు చెప్పాను నేను. మనం ప్రసంగం నేను చేస్తూ ఉన్నాను అనుకోండి, నెక్స్ట్ ఈయన ఏమొచ్చి నుంచి చెప్తాడో కూడా ఆయన తీసి చెప్పేసేది, నేను చెప్పకముందే చదివేసేది. అంటే అంత జ్ఞానం కలిగిన వ్యక్తి. నేను అనుకున్నాను చాలా మంచి పిల్ల మనకి సంఘంలో దొరికిందిరా, చక్కగా ఆధ్యాత్మికంగా బైబిల్ చదువుతుంది, ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తే అరిసి ఆత్మలో అల్లాడిపోద్ది. సరే, మంచి ముందు కూర్చుంటుంది. ప్రసంగం మొదలెట్టాను అని అంటే చాలు, ఇంక నేను నాకు వెంటనే సపోర్టింగ్ వాక్యం తీసి వెంటనే చదివేసేది. సరే, కొన్ని రోజులు 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టాం సంఘంలో. ఉదయం ప్రార్థన అయింది, భోజనం చేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుని సాయంకాలం టీకి వెళ్దామని మేము అటు బయలుదేరి వెళ్తూ ఉంటే వాళ్ళు ఆయన ఎదురయ్యాడు. ఎదురయ్యేది, ఎరా సామెలో ఏంటి అది, పిల్లేమో అంత ఇదిగా వచ్చి చక్కగా చూస్తుంది, అవసరమైతే ఎవరు లేకపోయినా డ్రమ్ము కూడా కొట్టేస్తుంది, వాక్యం చదువుద్ది, చక్కగా ప్రార్థన చేస్తే. అతను అన్న మాట ఏంటి, ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? దాని భక్తి నాకు వద్దన్నాడు. అంతగా సంఘంలో ఉన్న ఆ పిల్ల వాక్యం చదువుతుంది, ప్రార్థన చేస్తుంది, ఆత్మలు అల్లాడిపోద్ది, ప్రవచనాలు చెప్పేస్తుంది. అంత ఇదిగా ఉన్న పిల్లని భర్త ఏమంటున్నాడు? దాని భక్తి నాకు వద్దంటున్నాడు. ఏంటని సరే నేను ఇంకేం మాట్లాడతావు. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆ హోటల్ దగ్గర కూర్చొని టీ తాగుతుంటే ఆ ఇంటి పక్కనోడు కూర్చున్నాడు. ఏంట్రా సామెలిట్ అన్నాడు, ప్రార్థనకు రారా అంటే దాని భక్తి నాకు వద్దంటాడు ఏంటి అన్నా. అనయ్య నీకు తెలియదు అనయ్య, టీ తాగి వెళ్తా మా ఇంటికి రా, ఒక అరగంట కూర్చో, అక్కడ ఏం జరుగుతుందో నువ్వు చూడు అన్నాడు. సరే, ఇద్దరం టీ తాగాం, ఇద్దరం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నాం. అక్కడ కూర్చున్న ఒక 10 నిమిషాలకి వీళ్ళిద్దరు తిట్టుకుంటూ బయటకు వచ్చారు. ఆ అమ్మాయి అనకూడని మాటలు భర్తను అంటుంది, కాలుతో తంతుంది, బూతులు మాట్లాడుతుంది. ఎవరేమా? భక్తిని ప్రదర్శించి వాక్యాన్ని చదువుకుంటా ప్రవచనాలు చెప్తా ఆత్మలో అల్లాడిపోయామా? గుళ్ళో బాగానే ఉంది, ఇంటికి వచ్చినాక విశ్వరూపం చూపిస్తుంది భర్త ముందు. భర్త ఆ మాట అనగలగటానికి గల కారణం ఏంటి? దేవుని వాక్యం ఏమంది? స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అయితే అందువలన వారిలో ఎవరికైనాను వాక్యమునకు అవిధేయులైతే, నీ భర్త రక్షణ లేకుండా ఉంటే, అవిధేయులుగా ఉంటే, వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను బట్టి వాక్యం లేకుండా తమ భార్యల నడవడి వలన వారిని రాబట్టవచ్చును అని దేవుని వాక్యం అంది. నీ భక్తిని బట్టి, నీ పవిత్ర ప్రవర్తనను బట్టి, నీ నడవడికను బట్టి నీ భర్తను నువ్వు మార్చుకోవచ్చు అని దేవుని వాక్యం అంటూ ఉంటే, నువ్వు అంతా అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఆడు ఎలా మారతాడా? చెప్పండి. అంత మాట అనగలగడానికి గల కారణం ఎవరు? మనమే. చాలా జాగ్రత్తగా ఉండాలి. మారితే మారు, లేకపోతే లేదు. ఎవడొద్దన్నాడు?
ఇంత ఇంత పాతకాన్ని మూట కట్టుకొని ఇంట్లో భర్తనే లెక్క చేయలేని పరిస్థితిలో నువ్వు ఉంటే ఇంకా నిన్ను చూసి ఎవరు మారుతారు? నీ కుటుంబాల్లో ఎవరు మారుతారు? నీ పిల్లలు మారుతారా? నా తల్లి నా తండ్రిని ఇంత ఇదిగా హింస పెడుతుంది, ఇంత మాటలు మాట్లాడుతుంది, ఇంత అనవసరంగా ఇచ్చేస్తుంది, రచ్చ చేస్తుంది. నీ ఇంటిలో నీ కొడుకులు కానీ, కోడళ్ళు కానీ, కూతుర్లు కానీ, అల్లుళ్ళు కానీ, పిల్లలు కానీ ఎలా మారుతారో నీ పవిత్ర ప్రవర్తన అనేది, నీ మంచి నడవడేది. దేవుని వాక్యమేమో మంచి నడవడి వల్ల నీ పవిత్ర ప్రవర్తన బట్టి అతడు ఆడి తెలియకుండా రాబట్టవచ్చు అని దేవుని వాక్యం అంటూ ఉంటే, ఈనాడు దేవుని రక్షణలో అతిగా మగవాళ్ళు రాకపోవటానికి గల కారణాలు ఇవే. ఎందుకు వచ్చిన తెప్పలయ్యి? ప్రతి దానికి వంక పెట్టుకొని ప్రతి దానికి ఇలా ఉంటే నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావా లేకపోతే ఇంకెక్కడికన్నా వెళ్తున్నావా? ఈ రాత్రి కొన్ని విషయాలు చెప్పి దేవుని వాక్యాన్ని ముగిస్తాను చూడండి. మొదటిగా మనం చేయవలసిన పని ఏమిటంటే, నువ్వు రక్షణ పొందిన తర్వాత నీ నడవడి, నీ పవిత్ర ప్రవర్తన బాగుండాలి ఇంట్లో అతను రక్షించాలంటే. రెండవది చూడండి, వినుట వలన విశ్వాసం. అతను వాక్యాన్ని వినేటట్టుగా చెయ్యాలి. ఏమంటే ఎక్కువగా దైవజనుని పిలిచి ఇంట్లో సువార్త అతను వినేటట్టు ఉంచాలి, వాక్యాన్ని వినిపించేటట్టుగా ఉండాలి. నీవు అతను వినేటట్టు ప్రార్థనలో ఉండాలి కదండి. చూడండి, రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని తీయండి, త్వరగా తీయాలి. రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాటల వలన కలుగును. హల్లెలూయా చెప్పండి. దేన్ని గురించి మాట్లాడాలంట? క్రీస్తుని గురించిన మాటల వలన కలుగుద్ది. యేసయ్య చెప్పిన మాటలు, యేసయ్య చేసిన క్రియలు, యేసయ్య మనకి ఏం బోధించాడో వాటిని గురించి మాట్లాడుతూ ఉండాలి, వాటిని గురించి సంభాషిస్తుండాలి. నువ్వు తెలుసుకొని ఇంట్లో వాటిని వినేటట్టుగా చేయాలి. దైవజనులు చూడండి, లూదియా అనే ఆమె దైవజనుడు సముద్ర తీరాన వాక్యం బోధిస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యాలు 16-14లో చూడండి. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు లూదియా అయిన దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఈమె భక్తి ఉంది కానీ రక్షణ లేదు, అక్కడ భక్తి మాత్రం ఉంది. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడి అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచెను. ఏం తెరిచాడట? అప్పుడు భక్తి ఉంది కానీ హృదయం తెరబడలా. వెంటనే ఏమైంది గనుక పౌలు చెప్పిన మాటలేందామే లక్ష్యం ఉంచటమే కాదు, తన భర్తని, తన కుటుంబంలో ఉన్న వారందరినీ మార్చి వారికి బాప్తిసాలు ఇచ్చే పరిస్థితికి తీసుకొచ్చిందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినటం మాత్రమే కాదు, ప్రభు మన హృదయం తెరవాలి. మన కుటుంబాలలో మనం చేసే పనిని బట్టి ఇంట్లో వారు కూడా మార్పు చెందేటట్టు ఉండాలి. వినటం వలన విశ్వాసం. విన్నది భక్తి అయితే ఉంది కానీ విశ్వాస జీవితంలో కొనసాగలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దైవజనుడు చెబుతున్న మాటలకు లోబడి తన మార్పు చెంది తన హృదయం తెరవబడి తన కుటుంబాన్ని కూడా ఆ వచనాల కింద చదువుకుంటే తెలుస్తుంది మీకు. రండి, నేను భక్తి గలదాన్ని అంటే మా ఇంటికి వెళ్దాం రండి అని దైవజనులను వెంట పెట్టుకుని తీసుకెళ్లే పరిస్థితిలోకి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఒకవేళ నీవు చేయవలసిన పనులు, నీ కుటుంబంలో మార్పు చెందవలసిన వారిని గురించి నువ్వు చేయవలసిన పనులు నువ్వు చేయగలిగితే దేవుడు తప్పక వారి హృదయాలు తెరిచి మార్పునిస్తాడు. తర్వాత చూడండి, అపోస్తుల కార్యాలు 16:31. అందుకు వారు ఎవరి యందు? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని. ఏమండి, చెరసాల్లో ఉన్నారు, పౌలు శీలలో ప్రార్థిస్తున్నాడు. రాత్రి దేవుడు ఒక అద్భుతం చేశాడు. చెరసాల నాయకుళ్ళు చూసేటప్పటికి చెరసాల్లో లేరు, చెరసాల బద్దలైపోయింది. అమ్మో ఇంకా చూస్తే పొద్దున్న రాజు నన్ను చంపేస్తాడు అనుకొని కత్తితో పొడుచుకోబోతుంటాడు. ఓయ్ పొడుచుకోబాకు, మేము ఇక్కడే ఉన్నాం. అయ్యా ఎంత అద్భుతం నీ దేవుడు చేశాడు, నేను కూడా రక్షణ పొందాలి, ఏం చేయాలని అడుగుతున్నాడు ఆయన. అడిగితే వారు చెప్పే సమాధానం ఏమిటి చెప్పండి? వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందురు. ఒక అద్భుతాన్ని చూశాడు, దేవుణ్ణి తెలుసుకున్నాడు.
రక్షణ పొందాడు, ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. వాళ్ళ దెబ్బలన్నీ కడిగి ఇంట్లో వాళ్ళందరికీ వాక్యం చెప్పించుకొని ఇంట్లో వాళ్ళందరికీ బాప్తీసం ఇప్పిస్తాడు ఆయన. వాళ్ళు మారుతూ ఉన్నారండి. ఎన్నో సంవత్సరాల నుంచి జీవితంలో కొనసాగుతున్న మనం, రక్షణ అనుభవంలో కొనసాగుతున్న మన కుటుంబాలలో వ్యక్తులు ఎందుకు మారట్లేదు? ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న నీవు అక్కడ జరిగే పరిస్థితులేంటి? ముందేమో దేవుడు హృదయాన్ని తెరిచాడు వాక్యం వింటప్పుడు, ఇక్కడేమో అద్భుతం జరిగింది. ఇతను విశ్వాసం ఉంచాడు, కుటుంబాన్ని రక్షించుకున్నాడు. విశ్వాస జీవితంలో అద్భుతాలు రావాలి. విశ్వాస జీవితంలో ప్రభువు చేసే అద్భుతాన్ని కుటుంబంలో నువ్వు తెలియజేయాలి. సాక్షి రూపంలో తెలియజేసినప్పుడు కుటుంబాన్ని రక్షించుకోగలిగేటట్టుగా దేవుడు చూస్తాడు. ఆ నామమునే రక్షణ. భూలోకంలో ఏ నామం వలన, భూలోకం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామంలో రక్షణ లేదు, యేసయ్య నామంలో తప్ప. ఒకటి వినుట వలన విశ్వాసం, రెండవది వినాలి, వినటం వలన విశ్వాసం కలుగుతుంది. తర్వాత నమ్మకం. 62వ కీర్తన 1వ వచనం, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును, ఆయనే నా ఆశ్రయ దుర్గము. నా ప్రాణము ఏం చేస్తుందంట? దేవుని నమ్ముకునేటట్టుగా ఉంది. ఎందుకని? విన్నాడు, విశ్వాసం ఉంచాడు, దేవుని నమ్ముకుంటాడు. అప్పుడు మౌనంగా ఉంటాడు. అయ్యా, నేను నిన్ను తెలుసుకున్నాను, నిన్ను నమ్ముకున్నాను. చూడండి, జక్కైతే వెళ్ళాడు యేసై దగ్గరికి. యేసై దగ్గరికి వెళ్ళాడా? ఇటు చూడండి, యేసై దగ్గరికి వెళ్ళాడా? జనంలో అసలు యేసైకి ఈయనకి సంబంధం లేదు, ఎవరో చూద్దామని వెళ్ళాడు. పొట్టుడు కాబట్టి చెట్టు ఎక్కాడు, బాగానే ఉంది. ఆయన వచ్చాడు, దిగు, నేను ఇంట ఉండాలని చెప్పాడు. 19వ అధ్యాయం లోకాసు వార్త 9వ వచనంలో ఒక అద్భుతమైన మాట చెప్తాడు అక్కడ యేసై. చూడండి, 19 9వ వచనం, అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా ఈ ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. ఎవరంటే ఈయన? ఎవరైనా? అబ్రహాము కుమారుడు. అబ్రహాం అంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి. దేవుని నమ్మిన వ్యక్తి అతను కనుక, ఇతను కూడా నన్ను నమ్మాడు కనుక ఇతడును అబ్రహాము కుమారుడే. నమ్మకం ఉంచాడు కనుకనే అంటున్నాడు అక్కడ, ఇతడును అబ్రహాము కుమారుడండి, ఇతడు నన్ను నమ్ముకున్నాడండి, ఇతనికి ఇంటికి రక్షణ వచ్చిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినుట వలన విశ్వాసం కలుగుద్ది. మూడవది నమ్మకం కలవాలి. 4వది మారు మనసు, బాప్తీసం. చూడండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతారు. అందరూ వాక్యం విని రక్షణ పొందారు. అయ్యా, ఇప్పుడు మేమేం చేయాలి అని అడుగుతున్నారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసునామంలో బాప్తిసం తీసుకోండి. చూడండి ఎంత చక్కని సీరియాలిటీలోకి వస్తుందో వాక్యం. చూడండి, వినాలి, విశ్వసించాలి, నమ్ముకోవాలి, మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి. ఆ సీరియల్స్లోనికి రావాలి అని అంటే నువ్వేం చేయాలి? నీ ప్రవర్తన ఎలా ఉండాలి చెప్పండి. ఏదో నామకార్థంగా మనం వచ్చేసి వెళ్ళిపోవటం కాదండి. ఏదో నామకార్థమైన భక్తి కాదు మనకు కావాల్సిందండి. ఏదో మనకి వచ్చినప్పుడు భక్తిని ప్రదర్శించి ఇంటికి వెళ్ళిన తర్వాత మన ఇష్టానుసారంగా ప్రవర్తించడం కాదండి. నువ్వు చేయవలసిన పనులు ఇవి. వీటిని అనుసరించి నువ్వు నడిస్తే, నడవగలిగితే దేవుని పక్షంగా నువ్వు ఒక అద్భుతాన్ని నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు ఎలాగున నువ్వు ఉంటున్నావు? ఎందుకు నా కుటుంబంలో ఇది జరగట్లేదని మోకరించు నువ్వు ప్రార్థించగలిగితే ప్రభు తర్వాత ఏమంటున్నాడు చూడండి. ఏం చేయాలంటున్నాడు? మారు మనసు పొందాలి, పాప క్షమాపణ నిమిత్తము ఒప్పుకోవాలి. మరి ఒప్పుకోకుండా పాప క్షమాపణ ఎట్టు దొరుకుద్ది? చూడండి, రోమాపత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు. అదేమనగా, యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడతావు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయమందు విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి. రక్షణ నీకు కలగాలంటే నోటితో ఒప్పుకునేటట్టు చేయాలి. వీళ్ళందరూ వచ్చి ఏమంటున్నారు?
దైవజనుని దగ్గరికి, అయ్యా మేమేం చేయాలి అని అంటున్నాడు. అయ్యా నువ్వు నోటితో ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతటి మార్పు దేవుడు కలుగజేస్తాడు ఆయనకు లోబడితే. తర్వాత చూడండి, ఒప్పుకొని లోబడాలి. చూడండి, ఒక చిన్న విషయం మీకు చెప్తాను. చాలాసార్లు మీకు చెప్పాను నేను. ఒక ఉద్యోగస్తుడు తన కుటుంబంలో తన భార్య రక్షణ పొందింది. ఇతను ఏదో నామకార్థంగా దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాడు. తను ఉద్యోగం చేసుకుంటూ ఉంటే ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చినప్పుడు ఏం చేశాడంటే తన కొలీగ్స్తో, తనతో ఉన్న ఫ్రెండ్స్ని తీసుకొని వస్తారే డ్యూటీ దిగినాక మా ఇంటికి వెళ్దాం రండి, పార్టీ చేసుకుందాం అని చెప్పి వస్తా ఒక కోడి మాంసం తీసుకొని, ఒక మందు బాటిల్ తీసుకొని ఇంటికి తీసుకొచ్చాడు. ఆ రోజు శనివారం. ఈ తల్లి ఏం చేస్తుంది, ఈ అమ్మాయి ఏం చేస్తుంది, తక్క సలార స్నానం చేసుకొని ప్రార్థన చేసుకుంటూ ఉంది. వీళ్ళు వచ్చారు. వచ్చి బాటిల్ను ఒక మన కోడి మాంసం అక్కడ పెట్టారు. పెట్టి ఆ అమ్మాయికి చెప్పాడు, ఈరోజు నాకు ప్రమోషన్ వచ్చింది కదా, మా ఫ్రెండ్స్ని పార్టీకి పిలిచానమ్మా, ఇదిగో ఈ చికెన్ ఫ్రై చేసి తీసుకురా, మేము కూర్చొని మందు కొడతా ఉన్నాం. మనమైతే ఏం చేస్తాం? ఎరా నీకేమో సిగ్గు శరం ఉందా అసలు? నేనేంటి, నా భక్తి ఏంటి, నేను ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటుంటే నువ్వు వచ్చి ఇలా చేస్తున్నావు, నువ్వు నాశనం అయిపోతారా ప్రభు అని తిడతాం. కానీ ఈ అమ్మాయి ఏం చేసింది తెలుసా? మాట్లాడకుండా ఆ చికెన్ని చక్కగా ఫ్రై చేసి తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి, వాళ్ళు అక్కడ పార్టీ చేసుకుంటే ఆ పక్కన నుంచొని గోడ దగ్గర ఆనుకొని ఇలాగ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసుకుంటారు. ఆ కూర్చున్న వాళ్ళు ఒక అతను చూశాడు. ఏంటి ఏడుస్తుంది పాపం అంటే, మనం రావటం ఇష్టం లేదేమో ఈ అమ్మాయికి అనుకొని వెళ్ళి, అమ్మ సిస్టర్ గారు, మేము మీ ఇంటికి వచ్చామని మేము బాధపడుతున్నావా, ఎందుకు నువ్వు అంత దుఃఖపడుతున్నావు అని అడిగాడు. అయ్యా నేను ప్రభువుని తెలుసుకున్నా, నా సగభాగమై ఉన్న నా భర్త నరకంలోకి వెళ్ళి నేనేమో పరలోకానికి వెళితే పద్ధతి కాదుగా, ప్రభువా నా భర్తను కూడా మార్చు అని ప్రార్థన చేసుకుంటున్నాను అని అన్నాడు. అతనిని అన్నాడంటే, అరే ఇంత భక్తి కలిగిన సిస్టర్ గారితో నువ్వు ఇలా చేయించడం తప్పు, మేము చేయటం కూడా తప్పే. సారీ అమ్మా, మేము చేసిన తప్పును ఒప్పుకుంటున్నాం, దయతో నువ్వేమీ అనుకోవద్దు. నీ ప్రార్థనలు చేసుకొని గబగబా అందరు లేచి అవన్నీ తీసి పాడేసి వెళ్ళిపోయారంట. అదే అమ్మ ఆయన్ని తిట్టుందనుకో, మాడతాడా? తిట్టండి, ఏంటి ఇలా చేస్తున్నావు, నేను ఉపవాసం ప్రార్థన చేసి నువ్వేంటి అటు చేస్తున్నావు, అది ఇది అన్నాడు. అందుకనే ఏమంటున్నాడు, భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను బట్టి వాక్యము లేకుండానే వారిని రాబట్టవచ్చు. వాళ్ళందరూ అటు వెళ్ళగానే ఆమె దగ్గరికి వచ్చి అంటున్నాడు, అమ్మా వెరీ సారీ అమ్మా, ఇంత తప్పు చేశాను, నేను ప్రార్థన చేసుకుందాం, నేను ఇంకెలాంటి ఇప్పుడు చేయను అని ఇద్దరు భార్యాభర్తలు కలిసి మోకరించి ప్రార్థన చేసుకున్నారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో తప్పు ఒప్పుకుంటే ప్రభు క్షమిస్తాడు, కుటుంబాలను రక్షిస్తాడు. తర్వాత మనం చేయవలసిందేంటి? 10 రోమాపత్రిక 13 ముగించేస్తా త్వరగా. రోమాపత్రిక 10:13 ప్రభువు నామమును బట్టి ప్రార్థించేవాడు రక్షించబడి. ఏం చేయాలంట? మారు మనసు పొందాలి, నీ పాపని తప్పును ఒప్పుకోవాలి, బాప్తిసం తీసుకోవాలి. ఏం చేయాలి? తర్వాత ఏం చేయాలి? ప్రార్థనలో ప్రభువు నామమును బట్టి నువ్వు ప్రార్థనలో కొనసాగుతూ ఉండాలి. తర్వాత ఈ తరం వారికి వేరుగా ఉండాలి. చూడండి అపోస్తులు 2:40, ఇంకనూ అనేకమైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందడి. మూర్ఖులకు ఈ తరం వారితో వేరుగా ఉండాలి. నేను రక్షణే ఈ తరం వారితో ఉంటానంటే కుదరదు, వారికి వేరై రక్షణ పొందాలి. తర్వాత చూడండి, స్తుతి చెల్లించాలి. 50వ కీర్తన 23 స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహింపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కలుగునట్లు మార్గమును సిద్ధపరుచుకున్నాడు. ఏం చేయాలట? మొదటిగా వినాలి, రెండవది విశ్వసించాలి, మూడవది నమ్ముకోవాలి, నాలుగవది మారు మనసు పొందాలి,
తర్వాత 5వది నువ్వు పాపాన్ని ఒప్పుకోవాలి, బాప్తిసం తీసుకోవాలి, ప్రార్థన చేయాలి, ఈ తరం వారికి వేరుగా ఉండాలి, స్తుతి చెల్లించాలి. చివరిగా ఏమంటున్నాడు? కృప కలిగిన దేవునితో ఉండాలి. అపోస్తుల కార్యాలు 15:11 ప్రభు అయిన యేసు కృపచేత మనము రక్షణ పొందుదమని నమ్ముచున్నాము కదా, అలాగనే రక్షణ పొందుదము అనెను. మీరు అపోస్తుల బోధ యందును, అపోస్తుల కార్యాలు 2:42 తీయండి, ముగిస్తాను. 2:42 అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి రక్షణలో కొనసాగాలి, రక్షణలోనికి లాక్కు రావాలంటే ఈ విషయాలన్నీ ఉండాలి. అప్పుడు దేవుని రక్షణ అతను చూడగలుగుతాడు, దేవుని రక్షణలో కొనసాగగలుగుతాడు. అలాగున మనం ఉండాలి. మనము దేవుని సన్నిధికి వచ్చిన మనమే మాత్రమే కాదు, మన వాళ్ళు కూడా మార్పు చెందులాగిన మనం ప్రార్థన చేయాలి. వారు వినేటట్టుగా ఉండాలి, వారిని విశ్వాసంలో నడిపించాలి, నమ్మకంగా ఉండేటట్టు చూడాలి, మారు మనసు కలిగేటట్టుగా ఉండాలి, పాపాన్ని ఒప్పుకునేటట్టుగా ఉండాలి, బాప్తిసం తీసుకునేటట్టుగా ఉండాలి, ప్రార్థనలో కొనసాగేటట్టుగా ఉండాలి, ఈ తరం వారికి వేరేటట్టుగా చేయాలి, స్తుతి అర్పించేవాడుగా ఉండాలి. తర్వాత దేవుని రక్షణలో అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుటందు అతను కొనసాగేటట్టుగా మనం చూడాలి. అలాగున ఉంటే దేవుని పూర్ణ రక్షణ మనకు ఆయన అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అట్టి కృప ప్రభు మనకు